అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఈనాటి మన షోలో ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి ఈ మధ్య ఎక్కడ చూసినా ఈవిడే, ఎక్కడ చూసినా నాకు చెప్పాలంటే ఫస్ట్ నవ్వు వస్తుంది. తర్వాత అంటే ఎలా అంటే కుక్కర్ పేలితే అక్కడ కొంచెం ఇక్కడ బయటికి ఫట్ అని వచ్చేసారనమాట. అర్థం ఏంటుంది అంటే మీకు ఆయ్ ఆయ్ అంటారా, ఆయ్ అంటే రాజమండ్రి అయిపోతున్నాం. ఏమండి బెజవాడ వాళ్ళందరూ బాగున్నారా? ఖచ్చితంగా ఈ మధ్య బాగా ఉంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే వరదలు వచ్చాయండో, నా రెమ్యునరేషన్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను అని ఆవిడ ఇచ్చేస్తూ షుడ్ బి రోలింగ్ అన్నమాట అని అందరి నోట అనిపించుకుంటూ చాలా చాలా రీల్స్ చేస్తూ మనందరినీ ఎంజాయ్ చేయించారు. చాలా వరకు మనందరం బాగా ఎంజాయ్ చేసాం. ఆవిడ మీమ్స్ కానీ ఆవిడ ట్రోలింగ్స్ ఆవిడ చేసిన ఆవిడని చాలా చాలా ఫన్నీగా ఉండేవి. ఆవిడ చాలా మంచి రీల్స్ చేస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఒక మంచి ఎంటర్టైనర్ కథ ఈరోజు మనం వినబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిన, నాకు కూడా బేబక్క అయిపోయిన మన బెజవాడ బేబక్క ఇప్పుడు బిగ్ బాస్ 8 కాంటెస్టెంట్. ఫస్ట్ వీక్లో కుక్కర్ అలాగా ఒక్కసారి ఇస్తే ఒక కిక్కు మాడిపోయింది పప్పు అంటూ ఈవిడ ఫేస్ మాత్రం మాడకుండా బయటకు వచ్చారు. చాలా మంచి పేరుతో తనని ఇంటర్వ్యూ చేస్తున్నాను. వెల్కమ్ టు మై షో బేబక్క. హాయ్ కళ్యాణి గారు, బాగున్నారా? హౌ ఆర్ యు? ఎస్, నన్ను కూడా అక్క అని పిలవచ్చు, కళ్యాణ్ అక్క. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం. ఫస్ట్ టైం కలుస్తున్నాం. మీకోసం అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ అన్ని నేను ఒక మోడర్న్ డ్రెస్ ఒక ఇది అది వేసుకుని కూడా అక్క దగ్గరికి వెళ్తాను. అక్క అంటే ఎవరు? పద్ధతి ముఖ్యం అక్కకి అని చెప్పేసి 2 జడలు లేవు కాబట్టి ఈ జుట్టు 2 సైడ్లు ఇట్లా వేసుకొని కలంకారీ ప్రింట్ చీర పద్ధతిగా బ్లౌజ్ వేసుకుని వచ్చేసానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు పద్ధతి ఎక్కువ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పద్ధతిగా చాలా చాలా బాగున్నారని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు అక్క. థ్యాంక్ యూ. బట్ మీ యాక్సెంట్ నిజంగా మంచు లక్ష్మి గారు వినే ఉంటారు కదా కదా, ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో గానీ మోహన్ బాబు గారు ఏదో ఎట్లా ఫీల్ అయ్యారు. అంకుల్ యాక్చువల్లీ మొన్న మధ్యన కూడా అంకుల్ ఫ్లైట్ లో కలిసారు. నేను అంకుల్ అడిగా, అంకుల్ గుర్తుపడతాను నన్ను, ఎందుకంటే అంకుల్ సినిమాలో నేను పాడినప్పుడు అంకుల్ కలిసి ఆయన ఆఫీస్ లో కలిసినప్పుడు అంకుల్ చూపించారు ఫొటోస్ అన్ని. చూపిస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారి ఫోటో వచ్చినప్పుడు నేను రాఘవేంద్రరావు అని చెప్తున్నారు అన్నమాట. చెప్తున్నప్పుడు అంకుల్ ఒక పెద్దనాన్న అవుతారు. ఓ ఇస్ ఇట్ అన్నారు. ఆయనకి అది గుర్తుంది, జరిగి 8 years. ఎంత మెమరీ అంటే ఫ్లైట్ లో ఆయన ఫస్ట్ రోలో కూర్చున్నా, నేను 5th రోలో కూర్చున్నా. నన్ను చూసి గుర్తుపట్టి అంకుల్ ఇలా వస్తుంటే నాకు అమ్మో అంకుల్ వచ్చేస్తున్నారని గబగబా వెళ్ళిపోయి అంకుల్ వెళ్ళి పలకరించి, అంకుల్ నేను గుర్తున్నా అంటే ఐ డోంట్ ఫర్గెట్ అన్నారు. సో ఇట్లా మీకు గుర్తుందా అంకుల్ అంటే గుర్తుంది. మరి అంకుల్ నేను మరి మంచు లక్ష్మిని మీ అమ్మాయిని ఇమిటేట్ చేస్తున్నాం కదా అంకుల్, చాలా వీడియోస్ చేశాను కదా, మరి అంకుల్ మీకు కాపర్ రాలేదా అన్న. ఇస్ ఇట్? ఐ డోంట్ నో అన్నారు. అంకుల్ చూడలేదంట. అంకుల్ చూడలేదంట. చూస్తే మీకు ఫోన్ పక్కా వచ్చేది. ఎందుకంటే ఆయన ఏదైనా ఎవరైనా చేసిన మంచి పని కానీ, ఒకవేళ ఏదైనా ఒక మంచి పాట పాడినా వెంటనే ఆయన వాళ్ళకి కాల్ చేసి నెంబర్ తెప్పించుకొని వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు పక్కగా. పల్లెటూరులో చాలా మంది మంచి మంచి పాడేవాళ్ళు ఉంటారు కదా, 2-3 పద్యాలు పాడేవాళ్ళు నాకు తెలుసు, నేను చూసాను. సో మీరు అది అర్థమైంది కదా మీకు, నువ్వు వస్తానంటే నేను ఆ సాంగ్ ఓ రబ్బియా సిరుకు సీర కట్టుకొస్తుంది, ఓ రబ్బియా ఓ నాయనా ఓ నాయనా సిరుకు సీర భలే ఉంటుంది. వాళ్ళని కూడా పిలిచి అట్లా చేస్తారు. కాబట్టి మీరు చేస్తున్నది ఆయన చూసుంటే చూడలేదు, పక్కగా అంకుల్ చూడలేదంట. ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే ఏమైందంటే పంపించమన్నారు. సో అంకుల్ నేను పంపిస్తాను. ఫ్లైట్ దిగినాక మామూలుగా అంకుల్ అంటే చాలా మందికి భయం, ఐ డోంట్ నో వై. సో స్వీట్ అసలు. నేనేమో అంకుల్ మరి వీడియో చేద్దాం అంకుల్ మనం ఇట్లానే పాపాయిని సతాయించా అంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఎ డాటర్ టు హిమ్. అంటే నాకు భయం లేదు, ప్రేమ నాకు ఇష్టం. లక్ష్మి అన్న మోహన్ బాబు అంకుల్ అన్న నాకు చాలా ఇష్టం. అంకుల్ మీరు మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి అంకుల్ అని పాప ఆయన సాధిస్తే ఆయన ఓ డైలాగ్ చెప్పారు. చెప్పినాక అంకుల్ నాకు ఈ డైలాగ్ అంటే ఇష్టము, ఇది మీరు చెప్పాలన్నా నా ఫ్యాన్స్ కోసం. అరిస్తే కరుస్తే సరిస్తే సైకిల్ కిందేసి కసకస చుక్కేస్తా అంటే అప్పుడు అంకుల్ సైకిల్ కింద కాదు, అరిస్తే కరిస్తే సరిస్తే మొక్కలు వేస్తా. సూపర్. మీరు యాక్టింగ్ కూడా అసలు మామూలుగా లేదు. బట్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఇచ్చేస్తాను అందరికి. బట్ మీరు ఒక మంచి పాట ఏదైనా దేవుడి గురించి పాడితే ఒక చిన్న ఇది ఉంది ఇప్పుడు. అవునా?
చిన్న మీరు సింగర్, దేవుడి గురించా? మీరు సింగర్ కదా? అవును, దేవుడి పాటలు అసలే పద్ధతి ఎక్కువ, పద్ధతి ముఖ్యం. ఆగండి. ఏదైనా పర్వాలేదు, బట్ ఓకే. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గుణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సూపర్. అసలు మీరు సింగర్ అని ఎవరికి ఎంతగా తెలిసి ఉంటుంది, బట్ ఇంత బాగా క్లాసికల్ పాడతారు అని తెలీదు. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం, అన్నింటికీ ఆయనే. సో ఈ భగవద్గీత మీకు అన్ని విధాలుగా మీకు ఉపకరించాలని ఆ గణేశుడు ప్రార్థించినందుకు మీకు ఆ గణేశుడే రాసిన ఏదైతే థ్యాంక్ యూ సో మచ్ భగవద్గీతని మీకు అందుకే సో అందిస్తాను. స్వీట్. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఒకసారి పట్టుకోండి ఇలా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. Thank you, ma. Thank దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ Thank you. ఇప్పటి వరకు ఇచ్చింది. మా మమ్మీ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ నాకు కూడా అదే గూస్ బంప్స్ నిజంగా. ఇంకా వస్తుంది చూడండి, ఇంకా వస్తుంది. జస్ట్ ఫీల్ మై హ్యాండ్, బికాస్ దిస్ ఇస్ నాకు లైఫ్ లో ఎప్పుడు ఎవరు ఇవ్వనటువంటి అద్భుతమైన గిఫ్ట్. అవునా? అంటే మనం అందరం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాము, ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. గణపతే ఆయన ధారణ చేస్తుంటే ఆయన రాసి మొత్తం అంతా నేను తప్పకుండా. ఇంకా నేను అనుకున్నా భగవద్గీత ఇచ్చి దాని మీద ఒట్టించి అన్ని నిజాలు చెప్పు, నిజాలు చెప్తానని ఒప్పుకో, కోట్ల చెప్పిస్తారు. అమ్మో ఏం చేయాలరా బాబు అనుకుంటున్నా. మీరు ఎలాగో నిజాలే చెప్తారు, నాకు నమ్మకం. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తున్నట్టు, అవునా, నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓపెన్ గా చెప్తారు. నేనంతే ఏదంటే ఇలా వచ్చేస్తుంది. నిజంగానే నాకు అనిపిస్తుంది. చాలా సార్లు మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను, కానీ మీతో ఒక్కసారి విభేదించాను. నేను విభేదించడం అంటే బయట, మీతో డైరెక్ట్ కాదు. అప్పటికి మీకు మెసేజ్ పెట్టా, ఎందులో, ఫేస్బుక్ లో. అచ్చా. అంటే మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా మన ఆడవాళ్ళ ఇంటికి వస్తే మనం జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ పెట్టి ఇస్తాం. నాకు పెట్టారా? నేను పెట్టలేదు, పెట్టాను ఫేస్బుక్ లో. నాకు మెసేజ్ పెట్టాను, చూపిస్తా. సో ఏంటంటే మీ పసుపు కుంకుమ రవిక గుడ్డ ఇచ్చామంటే మన పిల్ల, మన వాళ్ళు గిఫ్ట్ ఎక్స్చేంజ్ అనుకోండి. చాలా దగ్గర మీరు ఎక్కడైతే యుఎస్ లో, సో అలా అనుకున్నా. మన సంస్కృతి సంప్రదాయాలు పంచమాంగళ్యాల గురించి చెప్తూ ఇవన్నీ చెప్తూ మనం బొట్టు, కాటుక, పువ్వులు, గాజులు అన్ని ఇస్తాం. సో అమ్మా తల్లిలారా ఇవ్వకండి అమ్మా, ఆ గుడ్డ ముక్కలు పడేయండి అమ్మా అనంగానే గుండె పగిలింది. దయచేసి ఆ పనికి రాని జాకెట్ గుడ్లు మాత్రం పెట్టకండి అమ్మా. ఆ మాట అనగానే పనికిరాని అనే మాట వాడకుండా బాగుండేది అని గుండె పగిలిపోయింది నాకైతే. అంటే సో సారీ, ఐల్ టెల్ యూ సంథింగ్. నేను చాలా అంటే చాలా వరకు ఎంటర్టైనింగ్ గా చేస్తాను. దాంట్లోని డీప్ మీనింగ్స్ డీప్ గా ఆలోచించి నేను చేసింది కదా. ఒకవేళ మీరు ఆ విషయంగా మీరు ఫీల్ అయ్యింటే సో సారీ, అపాలజీస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనం చాలా మంది హిందుత్వవాదులు బాగా చేస్తారు. సో వాళ్ళందరికి కూడా ఈ షో ద్వారా చెప్తున్నాను, నా కంటెంట్ అంతా కూడా కేవలం కామెడీ కోసం అండి. ఎవరిని కించపరచడం కానీ అవమానించడం కానీ ఎప్పుడు చెయ్యబోను కూడా. అది సరదాగా కామెడీగా చేసిందే. అంటే ఇన్ని జాకెట్ కోట్లు ఉన్నాయి, నిజంగానే పనికిరావు, ఒకరికొకరు రొటేట్ చేసుకుంటే సరిపోయింది. ఆ ఉద్దేశంతో ఒక ఫన్ గా అనడం వల్ల అంటే కొంతమంది అది కొంచెం సీరియస్ గా తీసుకుని ఏం చేశారంటే, నేను వెళ్ళిన ఫంక్షన్స్ కి మధు నీ ఇన్స్పిరేషన్ జాకెట్ కూడా తీసేసాం, ఏం చేశారన్న స్వీట్ బాక్స్ పెట్టామంట. మంచిదే కదా అన్న, మంచిది, గుడ్. చెప్పే విధానం ప్రాబబ్లీ నేను ఇంకొంచెం మంచిగా చెప్పాల్సిందే, మంచిగా చెప్తా మంచిగా. బట్ సారీ, ఎవరైనా లేడీస్ గానీ ఎవరైనా మీరు ఫీల్ అయ్యి ఉంటాయి, లేడీసే కాదు ఎవరైనా సరే హిందూ కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళు
ఎవరైనా ఫీల్ అయితే అపాలజీస్ ఫ్రమ్ బాటమ్ ఏం లేదు, అంతేం లేదు. మీరు అండ్ సారీ, మీరు కూడా ఏమైనా ఫీల్ అయితే సారీ మా. నేను సారీ నాకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను ఇది మీకు చెప్పకపోతే తప్పు చేసింది దాన్ని అవుతా, మీకు తెలియచేయాలి. సో మేము ఇప్పటికైనా చెప్పారు, నాకు చెప్పారని కూడా నాకు తెలీదు. లేదు చూపిస్తే మీరు చూద్దరు కానీ, Okay. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ చూపిస్తా, ఆన్ స్క్రీన్ ఎందుకు మీకు మళ్ళీ నేను పెట్టడం. Okay. సో మీకు నాకు ఫేస్బుక్ లో మనం ఉన్నాం, బట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది తక్కువ కదా అసలు మాట్లాడుకోలేదు. ఐ డోంట్ థింక్ వి ఎవర్ మెట్. ఎస్